మావా అదృశ్సు వేసుకో. మహాగణపతి శ్రీ మహాగణపతి మనసా స్మరామి. మహాగణపతి మనసా స్మరామి. మహాగణపతి మనసా స్మరామి. మహాగణపతి మనసా స్మరామి. వసిష్ఠవామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యానికాని చ పాపాని జన్మాంతరకృతాని తాతాని ప్రదక్షిణంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. నీ పరిచయముతో నా మదిని గెలిచా. నీ పలకరింపుతో నా దిశను మార్చిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా. నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా. నీ పరిచయముతో నా మదిని గెలిచా. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. ఇంకా మా స్పెషల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? లెట్ స్టార్ట్. కిరాక్ కపుల్. మావా అదృశ్సు వేసుకో. మన స్పెషల్ ఎపిసోడ్ లో కాబోతున్న కపుల్ ఎవరు? ఎవరు నువ్వే చెప్పాలి. నాకు తెలీదు, నువ్వేమైనా ప్లాన్ చేసావేమో అందుకే అనుకుంటున్నాను. పేర్లు చెప్పట్లేదు, డైరెక్ట్ వాళ్ళే వస్తున్నారు. ఏందమ్మో జరిగినదే ఎన్నడు ఎరుగనిదే. అమ్మమ్మో ఈ వరసే ఎంతో బాగుంది. ఏందమ్మో జరిగినదే ఎన్నడు ఎరుగనిదే. అమ్మమ్మో ఈ వరసే ఎంతో బాగుంది. ఏదేదో మాయే చేసి నీ కళ్ళతో మంత్రం వేసి పొత్తికిన మతిపోగొట్టావే. నీ అల్లరి చేష్టలతోటి నిలువెల్లా ముక్కిరి చేసి నా గుండెకు చక్కిలి పెట్టావే. నిన్నే తలచి పగలే కలలు కంటూ ఉన్నానే. నా పేరడిగితే నీ పేరే చెప్పేస్తున్నానే. చూడకనే నీ జడలో నే చిక్కడిపోయానే. నా నీడేమో నువ్వేనట్టు ఊహిస్తున్నానే. సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ కపుల్ తో మాట్లాడేద్దామా? ఎస్. హలో. హాయ్. సో మీరు చెప్పండి, మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమైంది? ఇప్పుడు వరకు గుండె కొట్టుకునే ఉంది, అది లవ్ మ్యారేజ్ కాబట్టి. ప్రతి కపుల్స్ ని మీది లవ్వా అరేంజ్ అడుగుతాం. ఏ సినిమా అంటే మీకు ఇష్టం? నాకు ఇప్పుడు టైటానిక్ ఇష్టం, ఏం చేస్తావు చెప్పు. సో ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా? మీరు ప్రపోజ్ చేశారా? అంటే డెఫినెట్లీ అబ్బాయి చేస్తారు కాబట్టి అబ్బాయి. ఎందుకు తప్పు చేసావు? అది తర్వాత తెలిసింది.
సరే చెప్పండి, మీ స్టోరీ ఎలా స్టార్ట్ అని చెప్పండి, చాలా ఫీల్ తో చెప్పాలి. ఆ ఫీల్ వచ్చేస్తుంది భయ్య, ఏ ఫీల్ తెలియదు, మీరే కనిపెట్టాలి. ఒక వేరే అమ్మాయితో ప్రాక్టీస్ చేశాను ఈవెంట్ లో. నేను కలకత్తా వెళ్తున్నాను, ట్రైన్ టైం అయిపోతుంది, అమ్మాయి రాలా. నేను ఎవరు పంపించారు వాళ్ళకి ఫోన్ చేసి తిడుతున్నాను, అమ్మాయి ఎక్కడ రా, ఇంకా అమ్మాయి రాలేదు, ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, నేను బయట వెళ్ళి చూస్తున్నా, ఏ అమ్మాయి వస్తుందో తెలియదు, ఎవరు తెలియదు. ఒక అమ్మాయి పరిగెత్తు వస్తుంది, నేను అటు చూస్తే హ్యాండ్ ఇచ్చా, అమ్మాయి లోపల వచ్చింది, వెళ్ళిపోయింది, ఎక్కడ కూర్చుంది నాకు తెలియదు, నేను బయటే చూస్తున్నా. ఆపే బాబోయ్, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. వాళ్ళకి ఫోన్ చేస్తున్నా, 15-20 మినిట్స్ అక్కడ ఉన్న అమ్మాయి రాలేదు రా, ఈవెంట్ రా, నేను ఎలా అని. లోపల వెళ్ళి చూస్తే ఈ అమ్మాయి సీట్ మీద కూర్చుంటే మీరు అంటే అప్పుడు పరిచయం స్టార్ట్ అయింది. తర్వాత చాలా కథ అయింది. 6 years తర్వాత మ్యారేజ్ అయింది. సో మీరు ట్రైన్ లో ఉన్నారు, అది సీటా బెత్తా? యాక్చువల్ వచ్చే సీటే వద్ది, నైట్ పడుకుని బెత్త వద్దు. మీ జరిగిన స్టోరీ ఉంది కదా, దాన్ని రీక్రియేషన్ చేద్దాం సరదాగా. ఓకే డన్. దాని ఇప్పుడు టీసీ ఓకే. నేను పల్లిలో అమ్ముకుంటాను, మీరు ట్రైన్ ఎక్కండి మధ్యలో. Yes. రెడీ, రండి వచ్చేయండి. హలో రే, ఏంట్రా ఎక్కడ ఉన్నారా? అట్టుపల్లి రే అమ్మాయి ఇంకా రాలేదురా. అట్టుపల్లి ట్రైన్ వెళ్ళిపోతుందిరా. టికెట్ 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 మీ దుంపలు టికెట్ చూపించండి. అట్టుపల్లి టికెట్ ఉందా? ఏంటి సార్ చాలా టెన్షన్ ఉన్నారు? మరి టెన్షన్ రాదా? దీనికి అట్టుపల్లి లేవనా? ఫ్రెండ్ రావాలి, ఫ్రెండ్ కోసం Friend వెయిట్ రావాలా? చేస్తున్నా. అవును. ఓకే. మీ పేరండి? ప్రియా అండి. అంటే సుమిత్ పంపించింది మీకేనా? అవును. హాయ్, నేను రితేష్ అండి. హాయ్ అండి, టికెట్ టికెట్ అట్టుపల్లి అండి. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? చాలా హ్యాపీగా ఉండండి. ఇంటర్వ్యూ మనం కూర్చున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ సీట్ మీదేనా? అవునండి. ఈ పక్క బెత్ మాదే సార్. పక్కన ఉంటారా మీరు? డిస్టర్బ్ చేయకండి. ఇంతకీ ఏం చేస్తారండి? నేను యాంకరింగ్ చేస్తాను, షోస్ అవి చేస్తాను, టీవీలో కూడా యాక్ట్ చేస్తాను. వావ్, నేను డాన్స్ కొరియోగ్రాఫర్ అండి, Okay. మాస్టర్. నైస్ మీరా? మీటింగ్ యు సార్. ఏ స్కూల్ కి? తర్వాత మాట్లాడుతున్నాం, అర్థం చేసుకుంటాం. మీరు అమ్మాయి బాత్రూమ్ క్లీన్ వచ్చింది. నీ నోట్ల మన్ను వయ్యా. మీ హాబీస్ ఏంటండి? అప్పుడప్పుడు పాడుతూ ఉంటానండి. పాటలు నాకు పిచ్చి, చాలా ఇష్టం. మాకు ఏదో సంవత్సరాలు పాడండి. ఇప్పుడేం పాడద్దు. మంచి పాట పాడండి. నువ్వు నువ్వు నువ్వే నువ్వు నా గురించి తెలుసు. అప్పట్లో తెలుగు అస్సలు రాదు, కానీ సాంగ్ నాకు అర్థమైంది. నాలోనే నువ్వు నాతోనే నువ్వు. పడుకునేవారా? సారీ గజాల దీనికి అన్నేనే ఇద్దరు బైక్ మీద కూడా చూసేసాను నేను. రెడీ, వెళ్ళండి. ఎవరు తెలిపోతుంది, ముక్కు మొహం తెలియదు. నేను ఇంట్లో ఉండు, రేపు వచ్చి కలుస్తా. బాయ్. ఎవడాడు? ఫ్రెండ్ రా, షోస్ చేస్తూ ఉంటాను కదా. ఫ్రెండ్ షోస్ బండి మీద లగ్ చేసుకెళ్తున్నావా? మన పరుగు ఎలాంటి ఫ్యామిలీ పుట్టావే? 2 పెళ్లి చేసుకుని నేను కాముకున్నాను. అలాంటిది నువ్వు ఒకటి చూసి బండి మీద ఆడితో పాటు షికారులు చేస్తున్నావా? ముందు ఆడికి కాదు, అమ్మని పిలిచి చెప్తాను ఫస్ట్. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నీతో నాకు మాట్లాడు, మీ అమ్మని రమ్మని ఫస్ట్. మమ్మీ మీరు చూసుకోండి. ఏంటి ఏంటి పిల్లలు ప్రేమించుకున్నారు, పెళ్లి చేస్తే ఏమైంది? మా మమ్మీ కత్తి కొట్టేస్తది. అది పెళ్లి చేసుకుంటే వాడినే చేసుకుంటారా, ఇంకెవరు చేసుకోరు? నీకు ఆస్తు చిల్లి కావుగాడు అని చెప్తాను. నీకు మాకు ఏం సంబంధం లేదు, అర్థమైందా? సరే మీ పెళ్లి నేను చేస్తాను. బా థ్యాంక్ యూ మమ్మీ. ఎందుకు మీకు పెళ్ళయిందండి? మీలా మీ ఫ్యామిలీలా అనుకుంటున్నారా? మా ఫ్యామిలీ చెప్పొద్దు, మాకు 2-3 పెళ్ళి అవుతుంటాయి. సో మీరు రీల్ కపుల్ అని మేము ఆల్రెడీ చెప్పేసాం. మీ రీల్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? సీరియల్ షూట్ లో స్టార్ట్ అయింది. ఏ సీరియల్? ఆ ఒక్కటి అడుగు. ఇప్పుడు వీళ్ళకంటే స్పెషల్ గా లవ్ స్టోరీలు అలాంటివి ఉండవు కాబట్టి, ఏం జరిగినా లొకేషన్ జరుగుతుంది కాబట్టి, అవును. అసలు వాళ్ళు చేసిన ఫేమస్ సీరియల్ నుంచి ఒక మంచి సీన్ ఇక్కడ రీక్రియేట్ చేద్దాం. రండి వచ్చండి. ఆ ఒక్కటి అడక సీరియల్ లో మీ క్యారెక్టర్ ఏంటి? నేను పెద్దన్నయ్య, 5 బ్రదర్స్, నేను పెద్దన్నయ్య. మీకేం వైఫ్ క్యారెక్టర్. ఈ సీరియల్ కి డైరెక్షన్ నేను చేస్తా, మీ ఇద్దరు యాక్టర్స్ క్యారెక్టర్లు చేయండి. నువ్వు కూడా బేసిక్ గా సీరియల్ 2 వైఫ్ ఉంటాయి కదా, నువ్వు వైఫ్ లో ఉండే కదా. 2 వైఫ్లలో ఒక వైఫ్ అలాగే వస్తే చంపేశాను మరి ఆ సీరియల్. ఈరోజు సీన్ ఏంటంటే, ఈరోజు మీ సెకండ్ వైఫ్, నీ ఫస్ట్ వైఫ్. ఓకే, ఎమోషనల్ సీన్ అన్నమాట. బాగా ఎమోషనల్. పిచ్చెక్కిద్దాం సార్. ఈ సెకలే వద్దంటుంది.
కెమెరా కట్. ఏవండి యాక్షన్ చెప్పలేదు, కట్ అన్నా. ఈ డైరెక్టర్ వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నాను, విన్నారా? బయటకు అనుకోండి. హీరో గారు ఏంటి 2 నిమిషాలు యాసిడ్ వేసినట్టు వేరే హీరో వస్తాడు. యాక్షన్. ఏవండి కాఫీ. బ్రేక్ఫాస్ట్. కాఫీ. కట్ 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 కట్. ఏంటి కుక్కల్లాగా? అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఇంట్లోకి వచ్చినప్పుడు కుక్క బాబా అరుస్తుంటే టెన్షన్ పడి అలా ఉండకూడదు. ఇంకొకటి తెచ్చుకుంటే నాకు ఇబ్బంది లేదా? కెమెరా ముంచి కెమెరా కట్ చేసినప్పుడు ఏం చేయొద్దు. నీ పేమెంట్ కట్ అయిపోద్ది. నేను చూడు ఇచ్చిన డైలాగ్ మర్చిపోయి ఎంత బాగా చేస్తుందో. అడి కెమెరా రోలింగ్ యాక్షన్. కాఫీ. బ్రేక్ఫాస్ట్. కాఫీ. బ్రేక్ఫాస్ట్. కాఫీ. బ్రేక్ఫాస్ట్. ఎవరు ఏదో ఒకటి ఉండే. కాఫీ తీసుకో అయితే. కాఫీ తీసుకో. ఈ బ్రేక్ఫాస్ట్ లో వేసుకొని తాగండి కాఫీ. కాపాడండి నన్ను. ఇద్దరు పిల్లలు ఉంటే ఇంతే. పట్టుకో కప్పు. అందులో కూడా ముందు నా బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత కాఫీ తాగండి. కాఫీ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీరు సాఫ్ట్ గా మాట్లాడండి. మీరు కొంచెం ఇంకొంచెం కన్విన్స్ పడితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈయనకి 2 ఉన్నారు కాబట్టి ఇలా ఇద్దరిని పెట్టి సీరియల్ తీస్తున్నాడు. అందుకే డైరెక్టర్ వద్దని చెప్పాను నేను. పక్కకి వెళ్ళి ఆలోచించు. ఏమని? ఇది మాట్లాడితే నా కాపురం మధ్యలోకి వస్తుంది, దీన్ని ఎలాగైనా ఈరోజు వేసేయాలి అని చెప్పి పక్క పిలిచి దాన్ని వేసేయండి. అలా కాదు, కెమెరాకి నా ఎక్స్ప్రెషన్ కనబడదు అనమాట. అక్కడే ఉండి ఇవ్వాలి నెగిటివ్ ఎక్స్ప్రెషన్. ఈవిడ యాక్టింగ్ చేస్తున్నా డైరెక్షన్ చేస్తున్నా సీరియల్ అడిగెళ్ళి. సరే నేను యాక్షన్ చేస్తాను, డైరెక్షన్ మీరు చేసుకోండి. యాక్షన్. కాఫీ. బాజీ. హ? అందులో విషయం కలిపావు కదా? నేనేం రేవతి, కలపలేదు, మా ఆగవే. ఆయన. అలా కాదు. అంతే. అది విషయం కలిపితే కూడా నవ్వుతూ తాగుతారు కదా. అది కాదు దీని గొంతు రేవతి. ఒకసారి నా గొంతు పిచ్చుకో. రారే అంటే అది మా ఆయన. భయపెడతావేంటమ్మో? ముందు దీన్ని చంపేది ఫస్ట్. క్యారెక్టర్ పోయింది చాలు. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఆత్మలా కూడా ఆయనే వెంటాడతాను నేను. చంపేస్తాను మిమ్మల్ని. నీ నోరు మోయించే నువ్వు భయపడే క్యారెక్టర్ పిలిపిస్తాను. అప్పుడు చూడు మీరు రండి. మేము ఆల్రెడీ ముందే ఒక అగ్రిమెంట్కి వచ్చాం. ఈయన మన ఆయనే కదా. కొట్టడానికి వచ్చారు. ఇంతకి మీరు ఎవరంతకి? రియల్ వైఫ్ మీరా? ఇద్దరు వైఫ్ సంగతి చూడండి ఒకసారి. అదే ఉన్నట్టు మాకు చెప్పాలి కదా. మీకు తెలియకుండానే చేసుకున్నారా? ఏంటది? పెళ్లి. ఇది కట్ చెప్పేంత వరకు ఇలాగే చేయను అని ఆయనే చెప్పారు. ఎవరు? మా డైరెక్టర్ గారు. ఈవిడ ఓకే, ఆవిడ చాలా ఎక్కువ చేసింది చూడండి. అంటే మా ఆయన స్క్రీన్ మీద ఈ స్టేజ్ మీద కాసేపు అమ్మో చూపుకే భయం వేసేస్తుంది. చెప్తావా ఇప్పుడన్నా రీలా? నువ్వు రియల్ కదా. నా ఎదురుగా జరిగే సంగతులేమైనా అది నీ వలనే అని గమనిస్తూ ఉన్నా. మీ ఆయన చాలా మంచోడండి నాకు తెలిసి. ఏంటి మంచోడా? ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? అదే నేను అంత పాజిటివ్ చెప్తున్నారు మీరు. ఉన్నివ్వండి. ఏమైంది ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమున్నాయి ఒకటి చెప్పండి మాకు. మా ఆయన ఎవరిని లవ్ అని ప్రపోజ్ చేయడు. గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అంటాడు. మీకు కోపంలే ఎందుకు? ఏదో తేడాగా ఉంది. పెళ్లి టైంలో మీ అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా? నేను వచ్చినట్లు ఉండండి ఏమన్నా. అగ్రిమెంట్స్ అన్ని ఉండవు, ఇక్కడ ఉంటాయి. మిమ్మల్ని చాలా మంది అమ్మాయిలు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఆహా. ప్రస్తుతం ఏ గర్ల్ ఫ్రెండ్ తో నడుస్తుంది? కవిత అని ఒక అమ్మాయి ఉంది. సో మీ అందరూ సర్ప్రైజ్. ఇప్పుడు కవిత అమ్మని కూడా తీసుకొచ్చాం మనం. కవిత లెట్స్ వెల్కమ్. అది నేనే. ఏమి చెప్పినావే. కవిత అంటే మీరా? వైఫ్ ఎవరు మరి ఇద్దరికి? వైఫ్ నేనే, గర్ల్ ఫ్రెండ్ కూడా నేనే. కాలికి మట్లు లేవు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ గా వచ్చానా వైఫ్ గా వచ్చానా? గర్ల్ ఫ్రెండ్ వచ్చావు. వైఫ్ అయితే ఇలా వస్తా. సీరియల్ నాకు తెలిసి 100 ఎపిసోడ్ మీ ఇంట్లో తీయచ్చు అనిపిస్తుంది. సూపర్ స్వీట్ కపుల్ సౌజన్య సూపర్. ఫస్ట్ ఈ పేరుతో స్టార్ట్ చేద్దాం. హాయ్ హరి గారు. హాయ్ అండి. చిన్నప్పుడు మనకి ఏదో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగే ఉంటది. సో అలా మీ లైఫ్ లో
ఒక మంచి ఫనీ మూమెంట్ మీరు కూడా తర్వాత చెప్పాలి. సో ఫస్ట్ మీరు చెప్పేసేయండి. చిన్నప్పుడు ఏమైందంటే ఉప్మా చేశారండి ఇంట్లో. ఓకే. చాలా వేడిగుంది అది. అంటే ఆ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. ఆ వేడి ఉప్మా తినేసాను. కళ్ళు తెరవేసి పడిపోయిన అందరూ ఏడుపులు. నేను ఉన్నానేమో అనుకున్నారు. ఆ వేడి వేడి ఉప్మా తినేసా. ఉప్మా అంటే చాలా ఇష్టం, అందుకే నాన్న చేసుకున్నారా? ఇప్పటికీ ఉప్మా అంటే నాకు ఏదోలా వద్దు ఆ విషయం అత్తది అంటాను. అది ఇప్పటికీ అందరూ ఈ ఊళ్ళో వేడి వేడి ఉప్మా అని పిలుస్తుంది. వేడి వేడి ఉప్మా. అప్పటి నుంచి ఉప్మా తిన్నారా తినలేదా? అప్పటి నుంచి ఉప్మా తినలేదు. తిన్నాను. అంటే ఇడ్లీ తింటాను, ఉప్మా తిన్నాను. ఆ అయ్యో. వేడి వేడి ఉప్మా ఉప్మా ఇట్లా చేసుకుంటుంటారా? అంతే. సో మీరు చెప్పండి హరి గారు, మీ ఫనీయెస్ట్ మూమెంట్ చైల్డ్హుడ్ లో. నాకు ఎక్కువ బల్పాలు తినడం ఇష్టం అన్న. అవి తినడం బాగా ఇష్టం అన్నమాట. రోజు ఇస్తుంటే అందరికి పంచుదని చెప్పి అబద్ధం చెప్పి నేను తినేసేవాడిని. ఒకరోజు హాస్పిటల్లో పెద్ద చిన్న అయింది, మరి రక్తం మొత్తం విరిగిపోయింది అది అని చెప్పి. ఆ విషయం తర్వాత తెలిసి మా డాడీ మామూలు కొట్టలేదు. అది కొంచెం ఫన్నీగా అయింది అంతే. నేను చిన్నప్పుడు చెవులో ముక్కులో పెట్టేసుకుని తిన్నాను. మేమే వెనక్కి కింద చూపి ఇలా గోపి తీసేవాళ్ళం. ఫన్నీ చెప్పరా, ఎమోషన్ చెప్పు. అలా కాంటే ఏదో ఉంటది కదా. ఏదో సరదాగా. ఆయన అంత టెన్షన్ పడుతున్నాడు. బాల్యం గుర్తులేదేమాడి. మీకు ఫన్నీ మూమెంట్ గుర్తురాట్లేదు కాబట్టి మీ చైల్డ్హుడ్ లో కానీ ప్రెసెంట్ కానీ మీ క్రష్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ లవర్ అయితే నాకు శోభారాణి అని ఒక ఆమె ఉండేది. పేరుతో సహా చెప్పేశారు. శోభారాణి. అంటే నాకు చాలా ఇష్టము. తను కూడా నన్ను ప్రేమించేది. అప్పుడు ఏమైందంటే ఒకరోజు మాది ఒకటే సేమ్ క్యాస్ట్ ఉండింది. ఇష్టపడింది తను కూడా, నేను కూడా ఇష్టపడి మమ్మీకి చెప్దాం అనుకున్నాము. మళ్ళీ ఎందుకులే ఇంకా టైం ఉంది కదా అప్పుడే చెప్పొద్దు అనుకున్నాం. ఆ పిల్ల వచ్చి మా ఇంట్లో వచ్చి కొంచెం మమ్మీతో చను కూడా ఇంట్లో అవి పనులు చేస్తుంటే మమ్మీ బాగా చూసి సరే నువ్వు బాగున్నావు నాన్న అని మా అన్నకి సెట్ చేస్తాను పెళ్లికి. అదే మీకన్నా పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి సెట్ చేస్తా అన్నట్టు. మీ మమ్మీకి ఎందుకు నచ్చిందంటే ఇంట్లో అన్ని పనులు చేస్తుంది కదా, రిలాక్స్ అయిపోవచ్చు అని. ఇంకో విషయం తెలుసా, ఇప్పటికీ ఆ పిల్ల చూడొచ్చు ఈ రోజు వరకు పెళ్లి చేసుకోలే అమ్మ. ఈ రోజు కూడా పెళ్లి చేసుకోలేదా? హైదరాబాద్ లోనే ఉంటుంది అమ్మాయి. మరి ఇంకే పర్మిషన్ తీసుకొని సెకండ్ తప్పు చేయమన్నా కానీ ఆ తప్పు చేయను. ఒక తప్పు చేసి ఆల్రెడీ పెళ్లి చేసుకొని అట్లా జరిగింది. అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకొని అనింది. బట్ నేనంటే అమ్మాయి మధ్యలో కొన్ని సంవత్సరాలు కనబడిపోతే ఎటు వెళ్ళిపోయిందేమో, ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుని ఈవెన్ చేసుకున్నాను. ఎందుకు కనిపించలేదు అంటే ఏం జరిగింది? వాళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు. మీ సీరియస్ అవుతుంది మా లవ్. సో ఇప్పుడు అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకుంటూ ఉండిపోయింది. ఇప్పుడు కాదు అమ్మాయి చేసుకుంటూ బాధపడుతున్నావు, అమ్మాయి చేసుకుంటూ బాధపడుతున్నావు, రెండును. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సూపర్. ప్రసాద్ లేడీస్ ఫస్ట్. ప్రసాద్ చూడగానే ఫస్ట్ నచ్చేసాడా, కొంచెం టైం పట్టిందా, ఎందుకు అనుకున్నావా? వచ్చి అంటే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడన్న. ఎక్కడ కనిపిస్తే అక్కడ కాలు పట్టుకునేవాడు, ప్లీజ్ నన్ను చేసుకో. ఎందుకు అని అంటే మా ఇంట్లో నాకు అందరూ ఏజ్ అయిపోయింది, పెళ్లి చేస్తా అని పెద్ద వయసు వాళ్ళని చూస్తున్నారని చెప్పి నాకు కాలు పట్టుకునేవాడు. అప్పుడు నువ్వు యూట్యూబ్ లో చూసి కామెడీ చూసి అమ్మ సెలబ్రిటీ కదా అని కొంచెం జాలి. లేదు నా ఫ్యాన్ ఈ అమ్మాయి, వీరాభిమాని. అవునన్న, తిరిగేదాన్ని. వాడికి నిజంగా నువ్వు అభిమానమా లేకపోతే అసలు ఎలా పరిచయం? వాడి నాకు ఇప్పుడు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని కలిసి అడగలేదు కదా, ఫస్ట్ వాడే వెనకాల తిరిగాడా? నథింగ్, అసలు మనం పడుచుకున్నాం కదా అప్పట్లో. బేసిక్ గా ఈయన ఒక షోలో అంటే ఒక ఈవెంట్ లో కలిసాడన్న. సో అక్కడ నార్మల్ గా మనం సెలబ్రిటీ వచ్చినప్పుడు అప్పుడు పటాస్ నడుస్తుంది. ఓకే అని చెప్పేసి సార్ ఇట్లా ఒక ఫోటో అని చెప్పి అనగానే ఫోటో తీసుకున్న తర్వాత మీరు బాగున్నారు, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అన్న తర్వాత నెంబర్ ఏమి ఇవ్వము అన్న తర్వాత సార్ మీ మమ్మీ వాళ్ళ నెంబర్ ఇవ్వు అన్నారు. అది కూడా ఇవ్వము అని మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కలిసినప్పుడు నెంబర్ తీసుకున్నాడు. డైరెక్ట్ కాల్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. తర్వాత రిక్వెస్ట్ చేయడం, ఇంకా మా ఇంట్లో మాట్లాడడం జరిగింది. నువ్వు చెప్పరా పోనీ. ఏం లేదు, బేసిక్ గా నా ఫ్యాన్ ఈ అమ్మాయి. నేను కనిపించినప్పుడల్లా అయ్యో మేము పెళ్లి చేసుకోవాలి పిచ్చెక్కిపోయింది. అంటే నువ్వు షూటింగ్ చేయకుండా బయట తిరిగేవాడివా? చెప్తే కాస్త నమ్మబుద్ధి అవుతుంది, మీరు ఇలా చెప్తుంటే నమ్మబుద్ధి కాదు. బేసిక్ నా వీరాభిమాని ఈ అమ్మాయి. నేను చేసుకున్న అప్పటికి రిజెక్ట్ చేశాను. ప్లీజ్ 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 అని. నిజంగా ఉన్నారా నీకు వీరాభిమానులు? వీరా అని ఒక అభిమాని ఉండేవాడు, ఆయన ఇప్పుడు లేడు. నా రెండో స్కిట్ చూసిన తర్వాత మళ్ళీ మీ ఆవిడే లేకపోతే ఆయన చేసుకునేవాడు. నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. నెక్స్ట్ ఆ రోజు నైట్ ఊరెళ్తున్నాడు. సో నాకేంటి ఫెస్టివల్ కదా ఊరెళ్తున్నా అని చెప్పాడు. వెళ్ళొచ్చిన తర్వాత చెప్పాడు ఆయన వెళ్ళింది పెళ్లి చూపులకు వెళ్ళాడంట. సో ఒకవేళ నేను యాక్సెప్ట్ చేయకపోతే పెళ్లి చూపుల అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్తూ ఒక రాయేసాను. ఆరాలేనా కిడ్నీలో పడ్డాయి. నేను నిన్ను ప్రదీప్ మాత్రాజ్ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చా తెలుసా నువ్వు? జిత్తు దగ్గర కొడంగల్ అన్నా, నా వీడియోలు ఎక్కడ దాకా వస్తున్నాయి, అక్కడ దాకా అయిపోయాను. కాదు ఆవిడ చూడగానే మీరు ఫిక్స్ అయిపోయారా ఈమెనే పెళ్లి? అలా ఏం లేదు, నిజంగానే ఒక 2-3 ఆప్షన్లు పెట్టుకున్నాను. తప్పలేదు. దీంట్లో ఎవరు ది బెస్ట్ అనుకుంటే ది బెస్ట్ ఈ అమ్మాయి. నువ్వు చెప్పరా నీ బాల్యం గురించి. నా బాల్యం అంటే బేసిక్ నేను చిన్నప్పుడు కదా, అది గుర్తులేదు నాకు. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తక్కువ.
ఇప్పుడు చెప్పండి బాల్యం గురించి. నేను నిన్ను అమ్మ అనసూయ అనుకున్నా. స్టేజ్ యాంకర్కి వస్తానా? అంతేగా అంతేగా. ఒకటి చిన్న లవ్ స్టోరీ, తిట్టకూడదు నన్ను, చిన్నది నా చిన్నప్పుడు. అంత చిన్న వయసులోనే లవ్ స్టోరీ. బేసిక్గా ఒక అమ్మాయి మా ఊర్లో ఉండేది. ఒక అమ్మాయి నేను ఇష్టపడేది. అమ్మాయి పడితే సమయం నాకు తెలియదు అప్పుడు ఆ ఏజ్ లో. మా అన్నయ్య ఉండేవాడు, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. వాడు అమ్మాయి ట్రై చేసి ఉండేవాడు. ఓ రోజు చాక్లెట్ పట్టుకి ఇమ్మన్నాడు. టక్మని తీసుకెళ్ళి ఇచ్చాను. అమ్మాయి తీసుకుంది, థ్యాంక్ యూ అంది. మా అన్నయ్య ఇచ్చాడు, నేను లవ్ చేస్తానంట అన్న. ఆ చాక్లెట్ ఇసిరేసింది, ఎదవా అని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పుడు నాతో మాట్లాడదు అమ్మాయి. స్టోరీలో నాకు నచ్చిన బ్యూటీ ఏంటంటే ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాడు హెల్త్ బాగున్నప్పుడు నాకు ఎంత బాగా తెలుసు, సడన్ గా డౌన్ అయినప్పుడు కూడా నాకు తెలుసు. ఆడు డౌన్ అయ్యే టైంలోనే అమ్మాయి ఎంగేజ్మెంట్ అయ్యింది. సో వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే ఆ అమ్మాయి ఫైట్ చేసి వాడిని చేసుకున్నందుకు వాడు చాలా లక్కీ. ఆ అమ్మాయి సూపర్ నా దృష్టిలో. వాళ్ళిద్దరూ దాంట్లో ద బ్యూటీయెస్ట్ థింగ్ మాట. ఒకవేళ పొరపాటున ఫ్యూచర్ లో నువ్వు పెళ్లి చేసుకుని లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు అనుకో, వాడికి ఏం ప్రాబ్లం వచ్చింది అనుకో, నువ్వు ఖచ్చితంగా వదిలేస్తావు, నో డౌట్. నెక్స్ట్ మోహన్. వినేవాళ్ళకి ఫన్నీగా ఉంటుంది. వినాయక చవితికి పెద్ద వర్షం పడింది బాగా. మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి కదా. నార్మల్ గా మా అన్నయ్య కాలువ దగ్గర ఉన్నాడు. జస్ట్ వేలు పెట్టరా అన్నాడు. కాలు ఇలా వేలు పెట్టరా అంటే నేను కాలు మొత్తం పెట్టాను. దెబ్బ కాల్లోకి వెళ్ళిపోయావా? గబగబా పరిగెత్తుకొని వెళ్ళి మా అమ్మని పిలిస్తే మా అమ్మ జుట్టు పట్టుకొని పైకి లేపింది. అప్పుడు ఆ పొట్ట అప్పుడుదేనా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్నపిల్ల ఉంటుంది మా ఇంటి పక్కన, ఏడుస్తుంది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఏడుస్తూ ఉంది. ఏంటే పావని ఏడుస్తున్నావు అని ఇలా తల మీద కొట్టా. వెంటనే పిక్క పట్టుకుంది, మామూలుగా కాదు, కుక్క కన్నా దారుణంగా కరిచింది. సో ఇవి రెండు. చూస్తావేటి ఇప్పుడు? లవ్ స్టోరీ, నీ క్రష్? లవ్ స్టోరీ క్రష్ ఏమి లేవు. ఒకటి లవ్ స్టోరీ. లవ్ స్టోరీ మీది? Yes. సో మీ లవ్ గురించి చెప్పండి, లవ్ స్టోరీ చెప్పండి మాకు. మాది 4 years లవ్ స్టోరీ. యాక్చువల్లీ తిను మా వదిన వాళ్ళ సిస్టర్. వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాస్ట్, మా ఇంట్లో నేను లాస్ట్. వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు, మా ఇంట్లో 3 మగపిల్లలు. 4 years లవ్ స్టోరీ నడిచి ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? ప్రపోజల్స్ అంటే పెద్దగా ఏం లేదు, వాట్సాప్. జస్ట్ వాట్సాప్ లో ఐ లవ్ యూ అంతేనా? అప్పుడే ఒప్పేసుకున్నారా మీరు ఐ లవ్ యూ? అప్పుడే ఒప్పుకోలేదు. ట్రావెల్ అవుతున్నారు కాబట్టి చుట్టాలుగా కదా, అలాగా కలుస్తూ ఉంటాం కదా, ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. సో అట్లా. సో మీకమ్మా ఈడే ఫస్ట్ లవ్ స్టోరీ? ఫస్ట్ లాస్ట్. తనకి బండి రాదు. బండి డ్రైవింగ్ నేర్పించినప్పుడు ఫెస్టివల్ కి మా వదిన మేము అందరం కలిసి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మాయికి బండి నేర్పిస్తూ బ్రేక్లు వేస్తూ. మీ చైల్డ్హుడ్ లో ఫన్నీయెస్ట్ మూమెంట్ చెప్పండి మీరు. చదువుకునేటప్పుడు సండే అంటే అందరికి ఇష్టం. అంటే ఎప్పుడు ట్యూషన్కి నన్నే పంపించేవాళ్ళు, మా అక్క వాళ్ళు పంపించేవాళ్ళు కాదు. మా ఇంట్లో ఏం చెప్పేదాన్ని అంటే, నేను ట్యూషన్ కానీ ఇంట్లో చెప్పి వెళ్ళేదాన్ని, కానీ ట్యూషన్లో ఏం చేసేదాన్ని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మూవీసే చూసేదాన్ని. అది చదువుకొని వచ్చింది కదా, ట్యూషన్కి వెళ్ళి వచ్చింది తనేసి స్నాక్స్ అవి తెచ్చి పెట్టేది నాకు. అంటే ఇంకేమైనా లవ్ అసలు స్కూల్లో మళ్ళీ క్రష్ అలాంటిది ఏం లేదమ్మా? మీది ఫ్యామిలీ షోనా లేకపోతే వివాదాలు పెడతారా? కాదు, మేము ఫిట్టింగ్ పెడుతుంటాం. మీ అండర్స్టాండింగ్ ఎలా ఉందో చూస్తాం. మేము షోకి వచ్చి ఇప్పుడు 3 కపుల్స్ విడిపోయారు కూడా. ఆ పేర్లు కిరాక్. ఇప్పుడు మనది దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి నాకు ఒక చిన్న క్వశ్చన్ అన్నమాట. మీ లైఫ్ లో పీక్ స్టేజ్ లో హ్యాపీనెస్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి? 2 ఉన్నాయండి. ఓకే. ఒకటి మనం పెళ్లి చేసుకోవడము, సూపర్. నెక్స్ట్ నా పెద్ద బాబు పుట్టడం. కంగ్రాట్స్ సార్. ఆడి కంగ్రాట్స్ చెప్తాండి, ఐడి చెప్పాలి. ఇప్పుడు చెప్పు, సాడ్ ఏంటి? 2 ఓడిపోవడమా? చెప్పండి మీది. పెళ్ళైన స్టార్టింగ్ లో అప్పుడే పిల్లలు వద్దు, కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం. మా ఇంట్లో పిల్లలు ఉంటే బాగుంటుందని అందరూ అంటుంటారు కదా, అప్పుడే వద్దు, కొంచెం సెటిల్ అవ్వాలి, లైఫ్ సెటిల్ అవ్వాలి, పెళ్ళి అయితే అవ్వము, మళ్ళీ ప్రాబ్లం అవుతాను. తనకి అనుకోకుండా 3 times మిస్క్యారేజ్ జరిగాయి. 3 times జరిగే తను చాలా వీక్ అయిపోయింది. డాక్టర్ అన్నారు గర్భసంచి ప్రాబ్లం ఉంది, ఎవరంటే ఇంకా అందరు తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు కదా, తను చాలా ఫీల్ అయిపోయి పిల్లలు పుట్టరేమో అని అసలు తిరగని డాక్టర్ లేవు, మొక్కని పూజలు లేవు, చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా పిల్లలు పుట్టరు అనుకున్నాం. అనుకోకుండా వాడు మాకు రావడం అనేది చాలా అది అదృష్టం ఉంది. అది చాలా బాధ. ఎందుకంటే ఒక లేడీకి ఎక్కడ పూజలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అంటారు కదా కొంతమంది, ఆ బాధకి గొడ్రాలు కూడా అన్నారు. అట్లా కొంచెం అంటే బాధ అనిపిస్తుంది. అది లైఫ్ లో మర్చిపోలేని బాధ అది. ఇప్పుడు వాడిని చూడంగానే ఒక ఆనందం అనిపిస్తుంది అనమాట.
నా లక్కీ వాడు పెద్దోడు. ఇప్పటికీ మమ్మల్ని ఎట్లా అంటే నాకు అమ్మ నాన్న దూరం ఉన్నారు, వాళ్ళు కనుక దగ్గర ఎంత కేర్ గా తీసుకుంటారో వాడని అంత కేర్ గా తీసుకుంటాడు. నైట్ 12 o'clock షూటింగ్ లేట్ అయినా లేదంటే ఎక్కడైనా దూరం ఉండి ఈవెంట్లు అయినా ఎక్కడైనా బయటకు వెళ్ళి వర్షం పడుతుంది ఫస్ట్ ఫోన్ చేసి లోపల డాడీ ఎక్కడ ఉన్నావు, వర్షం పడుతుంది జాగ్రత్తగా ఉండు అంటాడు. నాకు ఒంట్లో బాగాలంటే దండం పెట్టుకుని దేవుడు పూజ, అంత పిచ్చి వాడికి, అందుకని అంత కేర్ చేసాడంటే నాకు చాలా ఇష్టం. సో మీ అబ్బాయిలు ఇద్దరు ఇక్కడికి వచ్చారా? Yes, సో ఇద్దరు పిలిచేద్దామా వచ్చారు. స్టేజ్ Yeah. మీదకి? సో ప్లీజ్ వెల్కమ్. కన్నలో రండి. నువ్వు రా, 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 రా. బీటు కొట్టాడంటే గోల పెట్టాడంటే పాట పాడాడంటే ఈ లోకమంతా మైకం వచ్చి ఊగిపోద్ది. పెన్ను పట్టాడంటే హాటు పిండాడంటే స్టెప్ వేశాడంటే. పేర్లు చెప్పేసేయండి మాకు. అఖిల్ కృష్ణ, ఓ, అఖిల్ కృష్ణ, గౌతమ్ కృష్ణ, హరికృష్ణ. 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 మా చాలా పెద్ద భాగవతం ఉంది చెప్పాలంటే. ఏంటి? మా అన్నయ్య పేరు బాలకృష్ణ, నా పేరు హరికృష్ణ, మా తమ్ముడి పేరు మురళీకృష్ణ, వీడి పేరు అఖిల్ కృష్ణ, వీడి గౌతమ్ కృష్ణ, నా భార్య పేరు పెట్టుకునే మీరు రేవతి దగ్గరికి కృష్ణ. రండి. అందరూ కృష్ణలే. సూపర్ నైస్. పంచప్రసాద్ లాస్ట్ లో వద్దాం, ఇటుపక్క కడదాం. మీ లైఫ్ లో చాలా బ్రైటెస్ట్ మూమెంట్ ఏది, వెరీ సాడ్ మూమెంట్ ఏది? ఫస్ట్ బ్రైటెస్ట్ చెప్పేసేయండి. బ్రైటెస్ట్ మూమెంట్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రామాస్ చేసేటప్పుడు నంది అవార్డ్ 4 నంది అవార్డ్స్, అది హ్యాపీ మూమెంట్ ఒకటి. సెకండ్ వచ్చేసి జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చిన తర్వాత అభి గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది. థర్డ్ నా మ్యారేజ్ ఒకటి. ఈ 3 హ్యాపీయెస్ట్ మూమెంట్స్. సాడ్ మూమెంట్స్ ఏమి లేవు, చిన్నగా లేవు. చెప్పు అన్నయ్యతో స్క్రీన్ పెంచుకోవడం అని చెప్పి. మీరు చెప్పండి మీ లైఫ్ లో బ్రైటెస్ట్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మ్యారేజ్ అవ్వటం. సాడ్ వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత నేను చాలా లాంగ్ వచ్చేసాను, మా అమ్మగారిని నాన్నగారిని చాలా మిస్ అవుతున్నాను, అది సాడ్. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 6 months. ఓ, రీసెంట్ గా అయిందా? అయ్యో, తెలీదా నీకు పిల్లే? చాలు నెక్స్ట్. రే ప్రసాద్, మీ లైఫ్ లో ముందు హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి ఫాస్ట్ గా. బేసిక్గా నేను చెప్దాం అనుకున్నాను, వాళ్ళిద్దరు చెప్పేశారు. సో నేను తన పెళ్లి చేసుకోవడం కాదు, తను నన్ను పెళ్లి చేసుకోవడం హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంకోటి బ్రైట్ మూమెంట్ అంటే ఫోన్ బ్రైట్నెస్ పెంచినప్పుడు అదొకటి బ్రైట్ మూమెంట్. సాడ్ మూమెంట్ అంతా తెలిసిందే, బట్ దాంట్లోంచి బయటకు వచ్చాను, ఇప్పుడు అంతా హ్యాపీ మూమెంట్స్. అందుకు చాలా హ్యాపీ రా, ఎందుకంటే మా జబర్దస్త్ అంత సింపుల్ గా చెప్పేస్తారేంటి? కొంచెం వివరించి అందరికీ చెప్పండి, మాకు తెలీదు, కొంతమందికి తెలియని వాళ్ళు అందరికీ ఉంటారు కదా. తెలుసండి. నువ్వు చెప్తావు ఏమన్నా 2 ముక్కలు? పెళ్లికి ముందు 2 ముక్కలు అంటే చికెన్ ముక్క, మటన్ ముక్క అలాంటి చెప్పు. దేవుడా. సో బేసిక్ ఏంటంటే ఇంకా పెళ్లి ఎంగేజ్మెంట్ టైం వరకు చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 15-20 డేస్కి నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో ఆల్ ద స్ట్రగుల్స్ అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు బెస్ట్ మూమెంట్ అంటే మా మ్యారేజ్, మళ్ళీ తర్వాత స్ట్రగుల్స్, మళ్ళీ హాస్పిటల్ ఇవన్నీ, తర్వాత మా బాబు క్యారింగ్ స్టార్ట్ అవ్వడం. సో అప్పుడు మళ్ళీ హ్యాపీ. మళ్ళీ వాడితో కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, అంటే నేను హాస్పిటల్లో ఉండడం, నేను క్యారింగ్తోనే వెళ్ళడం. సో అలా. సో తర్వాత మా లైఫ్లో ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అంటే మా గన్సి పుట్టడం అనమాట. తర్వాత కొంచెం మళ్ళీ ఈయనకు స్ట్రగుల్స్, మళ్ళీ ఫైనల్గా ఇంకా మొత్తం ఇప్పటి వరకు హ్యాపీగా ఉంది అని అంటే మా పాప తన్వి పుట్టడం వల్ల. సో ఇప్పటి వరకు అయితే తను పుట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక టైంలో ప్రసాద్ గారి మీద కొన్ని రూమర్స్ వచ్చినాయి, ఇంకా లేదు బెడ్ కే పరిమితం అది ఇది అని చెప్పేసి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు ఎంతవరకు తీసుకోగలిగారు? జస్ట్ బ్రెడ్ అంటే బ్రెడ్, రైస్ తింటూ ఓన్లీ బ్రెడ్ తింటాడని, జామ్ బ్రెడ్. మీరు చెప్పండి. సో ఏంటంటే ఇక్కడ మేము పడుతున్న స్ట్రగుల్స్ ఇంట్లో పేరెంట్స్కి ఎవరికి తెలియదు. వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో వాళ్ళకి ఏదో నచ్చింది రాయడం వల్ల వాళ్ళు ఫోన్ చేసి ఇంట్లో టెన్షన్ పడడం, ఏంటి ఇలా జరిగిందంట మాకు చెప్పట్లేదని. అలాంటి టైంలో కూడా వాళ్ళు రాయడం ఆ ప్రాబ్లం వల్ల మా అత్తయ్య గారు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. తను ఏంటంటే లోన్లీగా ఫీల్ అవ్వడం, తనకు చెప్పట్లేదని, తను కూడా ఫుడ్ తినకుండా తను కూడా చాలా సిక్ అయిపోయారనమాట. అంటే ఓన్లీ టిఫిన్లో తినేది. బేసిక్గా నాకు మా పాప పుట్టు ముందంతా సాడే, పాప పుట్టిన తర్వాత మొత్తం అంతా హ్యాపీ, మొత్తం మారిపోయింది. పాప పుట్టిన లైఫ్ మొత్తం చేంజ్ చేసింది మా అమ్మాయి. అది వచ్చిన తర్వాత మొత్తం నా లైఫ్ మొత్తం మా ఇంటి అదృష్ట లక్ష్మి అనమాట. నేను ఇంత ఎనర్జీ ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మా వైఫ్ ఇంట్లో సెట్కి వస్తే రాంప్రసాద్ బాబు కానీ, ఆది కానీ, మిగిలిన జబర్దస్త్ యాక్టర్స్ అందరూ నాకు వీళ్ళంతా బూస్టింగ్ అంటే నాకు ఇంట్లో కన్నా ఇక్కడే ఎక్కువ ఎనర్జీ ఉండేది. ఇంకోటి బాబు గురించి చెప్పాలంటే, బావ నాకు మా అబ్బాయికి అసలు ఆ టైంలో నేను ఉంటాను డౌట్తో LIC కట్టాడు, అది ఇప్పటికీ కడుతూనే ఉన్నాడు. లవ్ యూ బావ. నేను చాలాసార్లు చెప్పాను ఆపే బావ వద్దు బావ అన్న, అయినా కూడా కడుతున్నాడు. లవ్ యూ బావ, నీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నా జబర్దస్త్ ఫ్యామిలీకి, నా ఫ్యామిలీ కన్నా గొప్పది, నేను 10 సార్లు చెప్తాను, నా ఫ్యామిలీ కన్నా చాలా గొప్పది నా జబర్దస్త్ ఫ్యామిలీ. అండ్ నాగబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్, రోజా గారికి స్పెషల్ థ్యాంక్స్, నాకు చాలా మంది హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్.
నేను లేనంటే ఫీల్ అయ్యే వ్యక్తులు రామ్ ప్రసాద్ ఒకటి, మన ఆది ఒకటి ఫీల్ అవుతారు. నన్ను చాలా ఎపిసోడ్లు మనోళ్ళే రికమెండ్ చేశారు. లవ్ యూ బావా, నీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అంతే, మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే. మనం చేసే పని మనం చేయగలం అంటే ఈజీగా చేయొచ్చు, అది ఒకటే గుర్తుపెట్టుకుంటాను. నా వల్ల చేయగలను అనుకుంటే నేను చేస్తా, అవ్వలేదంటే ఏం చేయలేను తప్ప అంతే. నువ్వు కూడా యాంకరింగ్ రాదంటే మనే అంతే. మన ఆవేశ స్టార్ ఇప్పుడే పొగిడాడు, పెద్ద ఆవేశిస్తారు ఒకనే రాకేష్ మాస్తో పోల్చలేదురా. సో మీ పాప పుట్టినాక లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది, మంచి బ్రైట్ చేంజ్ నోట్లు కూడా అయినాయి. ఇప్పుడు నీ కోరికలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అవన్నీ ఇప్పుడు చెప్పలేను కానీ బయటికి. కొత్తగా మామూలు వచ్చారు కాబట్టి ఓకే, ఒక స్పెషల్ టాలెంట్ చూపిస్తారు ఈరోజు నీకు. నీదా వాళ్ళదా? వాళ్ళదే. నువ్వు ఎంతసేపు అన్నా కదా లేడీ గెటప్ అని, అసలు లేడీ గెటప్ లో వాళ్ళు చేయని క్యారెక్టర్లు అంటూ లేవు. ఈ రోజు ఆ లేడీ గెటప్ లతో నీకు యాంకరింగ్ అనేది చూపిస్తా. అంటే నీ ప్లేస్ లో వాళ్ళు వచ్చి యాంకరింగ్ చేస్తారు, చూడు ఎంత బాగా చేస్తారో. నాకు తెలిసి మన ఛానల్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మోహన్ వస్తాడు, తర్వాత హరి వస్తాడు. ఓకే కమాన్ మోహన్. అరే భ్రమరాంబిక, హాయ్ రామ్. యా. సో ఇది మన షోకి మోహన్ వాళ్ళ వైఫ్ వచ్చారు. ఓ ఓకేనా? పంచ్ ప్రసాద్ అండ్ వాళ్ళ వైఫ్, తర్వాత హరికృష్ణ వాళ్ళ వైఫ్. ఓకే, విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పి నేను భ్రమరాంబిక ఇలా చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను దూరంగా ఉంటా. నేను చాలా దూరంగా ఉంటా. నేను భ్రమరాంబిక దూరంగా, భ్రమరాంబిక ఇక్కడ దూరంగానే ఉంటా, ఇక్కడ దగ్గరగా ఉంటారు అన్నమాట. ఓకే, మన షో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు కిరాక్ కపుల్స్. సో మన షోకి వచ్చారు కాబట్టి ముందు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఇచ్చిన శారీస్ మనం వెనక్కి తీసుకుంటాం. ఓకే, ప్రతి కపుల్ని పిలిచి శారీ తీసేసుకో. సో హరికృష్ణ గారు అండ్ రేవతి గారు, ఇవ్వడం వరకు బాగుంది, తీసుకోవడం బాగాలేదు. సో మా గేమ్ షో రూల్ అండి ఇది. సో మీకే కాదు, ఇంటి దగ్గర మేము కూడా కట్టుకోవాలి కదా. శారీ నాకు, పండు నీకు. ఎక్కడి నుంచి ఎందుకు శారీ కట్టుకుంటావు నువ్వు? అడుగు భ్రమరాంబిక. శారీ నేను కదా కట్టుకుండేది, నువ్వెందుకు? నీకే తర్వాత కట్టిద్దామని దగ్గరుండి. ఓ దగ్గరుండి నువ్వే కడతావా? Yes. థ్యాంక్ యూ రా. నువ్వు తగులు యాంకరింగ్, మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కోసం వాటి కోసం హ్యాపీయెస్ట్ మూమెంట్ అడుగు. సో హరికృష్ణ గారు, మీ లైఫ్ లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ కానీ తర్వాత సాడ్ మూమెంట్స్ కానీ, సో మా బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం సో మీరు తెలియజేస్తారు. సాడ్ మూమెంట్ నాకు తెలుసు, నువ్వు యాంకరింగ్ చేయడం వాళ్ళకి. థ్యాంక్ యూ రా. హరికృష్ణ గారు, మీ లైఫ్ లో సాడ్ మూమెంట్స్ కానీ ఫన్నీ మూమెంట్స్ కానీ. సాడ్ చెప్తానండి. చెప్పండి. మీరు యాంకర్ గా వచ్చారు కదా, అదే పెద్ద సాడ్ గా. హ్యాపీయెస్ట్ మూమెంట్. మీరు ప్యాకప్ అయినా ఇంటికి వెళ్ళిపోతారు కదా కదా, ఇప్పుడు కొడతారు. సున్నం తక్కువైంది మొహన్. భ్రమరాంబిక సున్నవేయండి కొంచెం. డైరెక్ట్ గారు ప్యాకప్ అయిన ఇంటికండి. ఏం ఆయన పని ఉందా నీకు? ఓకే, పంచప్రసాద్ అడుగు. పంచ్ ప్రసాద్ గారు చెప్పండి. భ్రమరాంబిక గారు, మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. మా భ్రమరాంబిక ఎలా ఉంది? కత్తిలా ఉంది. బండమారిన కత్తిలా ఉందా, మామూలు కత్తిలా ఉందా? సూపర్. భ్రమరాంబిక గారు మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. మీ సిరీస్ అని చూస్తుంటాను సీరియస్ గా. మీరు నన్ను ట్యాంకర్ అనుకుంటున్నారు, జస్ట్ యాంకర్ ని మాత్రమే నేను. భ్రమరాంబికి నచ్చేసానే మీకోసం వచ్చాను షో. ఏంటి గౌరవం ఏంటి? అంతే, మా యాంకర్ అని చెప్పి ఏంటి ఆయన చేసే పని? యాంకర్ అంటే అల్లుకు పోవాలి చూడు, అలా ఇంటికి పోతాడు, అలా ఉండాలి. ఇప్పుడు చూడు హరికృష్ణ వస్తాడు ఆ ప్లేస్ లో, వెళ్ళరా హరికృష్ణ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు చైతి. మమ్మీ చూస్తుందా? మమ్మీ ఎలాగైనా చేసుకోవచ్చా మళ్ళీ? ఓకే, వెల్కమ్ టు మమ్మీ వెళ్ళిపోయింది. మమ్మీ డాడీ ఫోన్ చేస్తున్నాడు. అమ్మో వెల్కమ్ టు కిరాక్ కపుల్స్. చెప్పు నువ్వే చెప్పు. వెల్కమ్ టు కిరాక్. భ్రమరాంబిక ఏంటి ఎపిసోడ్ చేస్తున్నావు కదా, ఇలాగంటావు ఏంటి? బోర్ అయిపోతుంది కదా. ఇప్పుడు కొత్త చేద్దాం. వెల్కమ్ టు కిరాక్ కపుల్స్. సో వాళ్ళ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ సదా ఇంకా ఉంటాయి కదా. హరికృష్ణ ఫస్ట్. హాయ్ హరికృష్ణ. హాయ్. ఒక మంచి లవ్ స్టోరీ, అంటే నీ లవ్ స్టోరీ మంచిది, బాగా చెప్పు. పెళ్ళయింది. ఓకే. ఏం డైరెక్టర్ గెలుగుతున్నాడా అనే పాట? ఒకవేళ భ్రమరాంబిక ఇలా ఉంటే డైరెక్ట్ గారు అలాగే ఫోన్ చేస్తారా? మీ లవ్ స్టోరీ చెప్పండి పంచ్ ప్రసాద్ గారు. స్వామి ఎవరు? మీరు గోల్డ్ స్వామి కదా.
చూసా కదా ఇలా ఉంటది. ఒకవేళ మా వాళ్ళు లేడీ గెటప్ వేసుకుని ఇలా తిరిగితే ఉంటది. రామ్ నీకు కరెక్ట్ హరి గాని మోహన్ గాని నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకో. ఓకే ఇప్పుడు నువ్వు స్పెషల్ టాలెంట్ చూపిస్తున్నావు. ఏంటి? ఇప్పుడు బ్రహ్మరామిగా ఉంటది. పక్కన రామ్ ప్రసాద్ కాస్త పంచప్రసాద్ అయితే యాంకరింగ్ నీకు నాకు ఒక బ్యూటిఫుల్ అవకాశం వచ్చింది. తెలియడం కోసం చేయమన్నా. చేపించా మొన్నే. అదే బ్రహ్మాంబిక డాన్స్ అనుకున్నావు. ఏసీ కూలింగ్ కొనుక్కున్నాడు మనోడు. కాదు ప్రసాద్. రామ్ ఓ రామ్ నువ్వు ఇప్పుడు రామ్ పక్కన జెనీలో ఫీల్ అవ్వాలి. రామ్ జెనీ రెడీ? ఓకే రెడీ. నీకు తెలుసుగా సిగ్నేచర్ ఏంటో మంది? నా సిగ్నేచర్ అది మ్యాథ్స్ నోస్. ఓకేనా అక్క? చూసావా మంది ఎలా ఉంటది? వైజాగ్ నుంచి చెప్పించా అందుకే. కానీ యాంకర్ కి పొట్టలేదు కదా, లోపలికి లాగండి. ఈ యాంకర్ కి బట్టకి ప్లాంటేషన్ చేపించాను కానీ పొట్టకి చేపించలేకపోయాను. ఈ షోకి వచ్చారు ఈ రోజు మోహన్, అలాగే పంచప్రసాద్, హరి వీరమల్లు. యాంకర్ వైజాగ్ సత్య గారు బాగా చేస్తున్నారండి. నువ్వు వైజాగ్ సత్య కదా? ఉప్పల పాలరా మాట్లాడు. నన్ను బ్యాట్ చేయడం కోసం నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు. బావు అడిగి ఎద్దులే కానీ బాబులో చేస్తాడు. ఈయనడికి పంచిగాడిని. అలా పంచప్రసాద్ నా లైఫ్ లో సాడ్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం. బేసిక్ గా దాని వల్ల నాకు గుర్తింపు వచ్చింది, సానుభూతి వచ్చింది. నాకు పంచులు వేసేదానికన్నా నాకు ఎప్పుడైతే పోయాను ఆడియన్స్ అందరూ నన్ను ఆదరించారు. సో నా లైఫ్ లో ద బ్రైటెస్ట్ మూమెంట్ నా కిడ్నీలు పోవడమే. యాక్చువల్గా లైఫ్లో నేను మధ్యలో ఒకసారి లివర్ కూడా పాటు చేయడానికి ట్రై చేశాను, కానీ బై మిస్టేక్ మా ఆవిడ నా దగ్గరుండి హెల్త్ కేర్ తీసుకొని నేను బ్యాట్ చేద్దాం అనుకున్నా, ఆడే బ్యాట్ అయిపోయాడు. మనసులో అంతా కుట్ర పగ అన్నీ ఉన్నాయి. అక్కడ చూసాక నీకు నిరూపిద్దామని చెప్పి వచ్చాను నిన్ను. మనం బ్యాట్ చేసుకోవడం కోసం దట్టి రీచ్ అయిపోతాం కదా, చాలు. కాదు సరదాగా మీ లవ్ స్టోరీ. అది అయిందే లవ్ స్టోరీ, ఆయనే చెప్పనివ్వండి. నీకు లేదనుకుంటారు లవ్? నువ్వు లవ్ చేసావు, నేను చేసుకున్నాను పెళ్ళి, ఇంకేంటి? ఐ థింక్ వాటో వాట్. ఓకే మీరు చెప్పండి మీ లవ్ స్టోరీ. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది? మా పరిచయం స్టార్ట్ అయ్యి మాత్రం 2001-2 లో 7th క్లాస్ అమ్మాయి. అప్పుడు మీరు? నేను ఇంకా 7 ఏళ్ళు పెద్ద. అప్పుడు మనం డిగ్రీ అయిపోయి వేడివేడిగా ఉన్నాం. నీలో అంత వేడుందా? సో త్యాగరాజ సభ అనే ఒక హాల్లో డాన్స్ చేసాను స్టేజ్ మీద. సో నెంబర్ తీసుకున్నాను, బాగా చేస్తుంది. ఒక షోకి పిలిచాను, రవీంద్ర భారతిలో పెద్ద షో చేసాము. తర్వాత ఇంకో 2 ప్రోగ్రామ్స్ చేసాము. తర్వాత నాకు అనిపించింది నీకు మంచి టాలెంట్ ఉంది, డాన్సర్ ఎక్కువ లైఫ్ ఏమి ఉండదు, పెద్ద ఫ్యూచర్ ఏమి ఉండదు. అంటే అప్పట్లో ఇంకా ఏ షోస్ రాలేదు అప్పటికి, ఇంకా డాన్స్ షోస్. సో మంచి యాంకరింగ్ అని చెప్పి ఒక ఛానల్ తీసుకెళ్ళాను. అంటే అక్కడ ఒక డైరెక్టర్ ఫ్రెండ్ నాకు పరిచయం చేశాను, ఈ అమ్మాయిని ఒక ఆడిషన్ చేయని. వెంటనే ఆడిషన్ లో సెలెక్ట్ అయింది. అప్పుడు 2 షోస్ చేసేది. ఈటీవీలో అంటే నాకు తెలిసి అప్పట్లో యాంకర్స్ చాలా తక్కువ. అవునవును. నేను ఇప్పుడు చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు. బట్ ఫస్ట్ చైల్డ్ యాంకర్ ని మన తెలుగు టెలివిజన్ కి నాకు తెలిసినంత వరకు నేనే. అప్పట్లో పొద్దున పాటలు, సాయంత్రం సీన్స్ వచ్చాయి. నాకు తెలిసి మీకు తెలుసు అనుకుంటా. మీకే రాంప్రసాద్ గారు. సో సినీ రంజని, మనోరంజని. సో అక్కడి నుంచి తర్వాత బాక్స్ ఆఫీస్ అని చెప్పి పెద్ద షో చేసేది. అక్కడి నుంచి తనే సీరియల్ హీరోయిన్ గా ఛాన్స్ తెచ్చుకుంది. ఇదంతా ఈ జర్నీ అంతా ఒక 4-5 years అయింది. సో 2006 లో ఒక వీళ్ళ కామన్ ఫ్రెండ్, మా చిన్న తమ్ముడు ఫ్రెండ్ అనమాట. వాడు వచ్చాడు, విక్రమణ మా శ్రీవాణ్ణి నువ్వెంతగా పైకి తీసుకొచ్చింది అన్నాడు అనమాట. నేను ఆశ్చర్యపోయా, ఆమె నేను పైకి తీసుకోవడం అంటే బాబు అని ఫోన్ చేశా. అవును సార్, మరి మీరు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇప్పి బట్టి నేను అక్కడి నుంచి వేరే ఛానల్ బట్టి ఈ రోజు స్టేజ్ లో ఉన్నా అంటే నాకు తెలిసిన డైరెక్టర్ పరిచయం చేశాను అంతే. సో ఇంత పైకి ఎదిగినా సార్ నా పేరు గుర్తుపెట్టుకున్నా అంటే బాగుంది. రేపు పొద్దున్న జాగింగ్ వచ్చిందని చెప్పి ఇంద్రవరకు వెళ్ళాం. ఒక వారం రోజులు జాగింగ్ చేయగానే కళ్ళు కలుపు. అప్పుడేంటి ఇంటర్? అప్పుడు మీరు ఈవెంట్స్, ఇవన్నీ ఈవెంట్స్, డాన్స్ షోస్, డాన్స్ స్కూల్ ఉండేది ఆర్టిస్ట్ క్రాస్ లో. అలా బిజీ ఉండేవాడిని. మొత్తానికి లవ్ అయింది. లవ్ అవగానే మళ్ళీ ఇలా ఒకటి ఇష్టాలు వేసుకుని తాగడం, ఒకటే వేసుకుని అవంతా లేదు. ఇప్పుడు లవ్ అయింది, నెక్స్ట్ పని లేపుకి వెళ్ళిపోయి అంతే. అయ్యో, మరి అతనికి ఏజ్ అయిపోతుంది కదా మరి. అంటే తనకి అప్పుడు 17 years. సో సినిమాలు బాగా చూసేవాడు నేను. 18 years అయితే మేజర్ అవుతుంది కదా అని చెప్పి 18 years వచ్చేదాకా నేను లేపుకి వెళ్ళిపోయాను. ఒక 3 నెలలు 4 నెలలు. మీకు ఎంత సార్ ఏజ్? 25. నేను 24.
24. మాకు ఎగ్జాక్ట్ 7 years గ్యాప్. ఎందుకు తీసుకెళ్లిపోయారు? ఇంట్లో వాళ్ళని ఒప్పించచ్చు కదా. అంటే అప్పుడు passion. దాని గురించి కూడా నేను చెప్తాను. చెప్పండి. వెళ్ళిపోయాం, దాని తర్వాత ఇంకా మేజర్ అయ్యే కొద్ది రోజుల ముందుకి ఇంటికి తీసుకొచ్చారనమాట. వచ్చిన తర్వాత ఎందుకురా వెళ్ళిపోయారు, చెప్పుంటే మేమే చేసేవాళ్ళం కదా అని మా మావయ్య గారు అడిగారు. అప్పుడు ఈయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నాన్న నా కాలేజ్ లో నా లెక్చరర్ ఒక అమ్మాయిని లేపుకొచ్చాడు, పెళ్లి చేసుకునే అమ్మాయిని, సో నేను కూడా పెళ్లి చేసుకునే అమ్మాయిని లేపుకుపోవాలనేది నా కోరిక అని చెప్పేసి అన్నా. ఆ మాట విన్న తర్వాత అసలు నాకు ఆర్ఆర్లు వేసుకోవాలి మీరు. ఆడ సీరియల్ వదిలేసి, నా ఎడ్యుకేషన్ వదిలేసి, కడుపుతో ఉండి వెళ్ళి నేను ఇంటర్ ఎగ్జామ్ రాసేసి వచ్చాను తెలుసా. అంటే 2007 మ్యారేజ్, 2008 పాప. ఏదో ఆస్కార్ అవార్డు వచ్చాడు. ఇప్పుడు లవ్ చేసే జనరేషన్ చెప్తున్నాను అనమాట. మనం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం, బాగా సెటిల్ అయిందో పిల్లలు కందాం అనే వాళ్ళకి చెప్తున్నాను, లవ్ చేయగానే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని వెంటనే పెళ్లిలో పాప కనేయాలన్నమాట. అది September 2nd నేను మేజర్ అయ్యాను, September 5th మ్యారేజ్. బాగా క్యాల్కులేషన్ లెక్కలు వేసుకున్నా కరెక్ట్ గా. ఈ డేట్కి ఇది, ఈ డేట్కి ఇది, ఆ డేట్కి ఇది ఫిక్స్. బ్రహ్మానంద గారు డైలాగ్ ఉంటది, పెళ్లి చూపులకి వెళ్తే ఒక చిన్న వస్తుంది, మరీ చిన్నపిల్ల ఉంది, ఏదోటి వేసేదా. కాదు, మీ ఇంట్లో ఓకే అన్నారు అప్పుడు? మరి మా మమ్మీ వాళ్ళు కూడా అన్న మాట ఏంటంటే, చెప్పొచ్చు కదా ఇంట్లో, వెళ్ళిపోవడం ఎందుకు. విక్రమ్ చిన్నప్పటి నుంచి తెలుసు కదా నీకు, అంటే అలా. మరి తర్వాత సీరియల్స్ చేయలేదా మీరు పెళ్లి అయినా? పిల్లవగానే మంచి సీరియల్ అద్భుతమైన క్యారెక్టర్ వచ్చింది. ఇప్పటికీ దీన్ని చంద్రముఖి పూజ అనే గుర్తిస్తారు ఎక్కువ. చంద్రముఖి సీరియల్ లో మెయిన్ విలన్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇప్పటికే గ్యాప్ లేకుండా 26 సీరియల్స్ చేసింది. అండ్ ఫస్ట్ తెలుగు అమ్మాయి తమిళ ఇండస్ట్రీకి టైటిల్ రోల్ చేయడం శ్రీవాణి. 5 తమిళ సీరియల్స్ చేసింది. సో ఎక్కడ కూడా మా పెళ్లి తన కెరీర్ నాపలేదు, మా పాప మా కెరీర్ నాపలేదు. ఇంకా మేము నాకు డెలివరీ అయ్యే 10 days ముందు వరకు నేను షూట్ చేసా. డెలివరీ అయిన కరెక్ట్ 11th day నుంచి మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయింది. అండ్ మా పాప కూడా 11th day యాక్ట్ చేసింది ఫస్ట్. మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసిన ఒక లెక్చరర్ ఉన్నారు కదా, ఆయన పేరేంటి? మా లెక్చరర్ కాదు ఆయన, ఎవరు? ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంటారు కదా. ఓకే. 3 floors కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట చూసుకోవడానికి. చాలా స్ట్రిక్ట్ ఆయన. బట్ అందుకని స్మార్ట్ గా ఉండేవాడు. మంచి యమహా బైక్. ఎవరు చెప్పారనమాట వేరే టీచర్లు, మంచి లవ్ మ్యారేజ్ అమ్మాయిని. సో మీ లవ్ స్టోరీ నేను చేద్దాం తెలుసా? చిన్నప్పుడు 7th class చదివిన పాప ఉంది కదా, ఆ పాప క్యారెక్టర్ తను చేస్తుంది. నువ్వు యాస్టీస్ గా చూడమ్మా, ఈవెంట్స్ ఇలాగుంటాయి అని చేయాలి. కరెక్ట్ 3-4 years తర్వాత మీరు జాగింగ్ వెళ్ళారు, లవ్ లో పడ్డారు. పడగానే డేట్ ఎంత, September 5th. నీ ఏజ్ ఎంత? 17. 18 years ఏ టైంకి వస్తుంది, ఇంకో 2 రోజులు ఎల్లుండి కలుద్దాం అన్నారు. చేపట్టుకు వెళ్ళిపోయారు. అయ్యింది, వెంటనే ఇంటికి వచ్చారు. నేను మీ నాన్నని చెప్పుంటే చేసేవాళ్ళం కదమ్మా. ఇది సీన్, ఓకేనా? రెడీ, వచ్చండి. ఇప్పుడు 7th class లో ఉన్న శ్రీవాణి నేను. డాన్సే. హాయ్ అమ్మా. హాయ్ సార్. నీ పేరేంటి? నా పేరు శ్రీవాణి. డాన్స్ చాలా బాగా చేసావు. కానీ మామూలు షోస్ చేస్తుంటావా ఓన్లీ ఇట్లనే? ఓన్లీ డాన్స్ చేస్తున్నాను ఇప్పటికి. నేను ఈవెంట్స్ చేస్తుంటాను యాక్చువల్ గా. మంచి పెద్ద షో అంటే చెప్పనా? మా మమ్మీని అడిగి చెప్తాను సార్. తప్పకుండా మీ మదర్ పరిచయం చేయ, నో ప్రాబ్లం. మా మదర్ ఈమె. మమ్మీ నేను డాన్స్ చాలా బాగా చేశానంట, ఈసారి వచ్చి నన్ను ఈవెంట్స్ కి తీసుకెళ్తా అన్నారు. ఎవరు బాబు మీరు? నా పేరు విక్రమాదిత్య అండి, ఇక్కడ చిక్కడపల్లిలో ఉంటాను. మీ అమ్మాయి డాన్స్ చాలా బాగా చేసింది. నేను మంచి డీసెంట్ షోస్ చేస్తుంటాను అన్నమాట. ఈవెంట్స్ మంచిగా చేస్తారు కదా, చాలా మంచి షోస్ చేస్తాను. సో ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చా? చేయొచ్చండి. నన్ను చేయండి. నాకు చేయండి అనాలమ్మా, నన్ను చేయండి తర్వాత ఆమెను చేయండి అని అనకూడదు. నాకు చేయండి. నాకు చేస్తే నేను మా పాప గురించి డీటెయిల్స్ చెప్తాను. నెంబర్ ఇస్తాను ఒకసారి. ఏమంటావు? 040. నేను వెళ్తా మమ్మీ. చెప్పండి. మీరు చెప్పాలి మీ నెంబర్. మీరు ఇవ్వండి, మేము మాట్లాడదాం. మేము చేస్తాం. ఇంత అనుమానంగా చేయలేదు వాళ్ళమ్మా, ఇది నన్ను క్రూడ్లో చేస్తుంది. సరే తీసుకోండి మా నెంబర్. థ్యాంక్స్ అండి. షూర్. సరే ఓకే, వెళ్ళిపోయారు. 3 years అయిపోయింది, అమ్మాయి స్టార్ అయిపోయింది. ఫోన్ చేయి. హలో సార్. శ్రీవాణి బాగున్నావా? బాగున్నాను సార్. నేనేదో నేను బైక్ తీసుకొచ్చాను చెప్పావంట మీ ఫ్రెండ్ కి, సాయికి. నిజమే కదా సార్ చెప్పింది. అసలు మీరు లేకపోతే నేను ఇప్పుడు యాంకర్ అయ్యేదన్నా, ఆర్టిస్ట్ అయ్యేదన్నా. లేదు శ్రీవాణి, మరీ చేయకు. జస్ట్ పరిచయం చేసి అంతే. తర్వాత నీ టాలెంట్ వేరే ఛానల్కి వెళ్ళావు, నీ టాలెంట్ సీరియల్స్ తెచ్చుకున్నావు. బట్ ఎనీవే శ్రీవాణి, నువ్వు ఫస్ట్ ఏదో చిన్న హెల్ప్ కూడా గుర్తుపెట్టుకున్నావు చూసావా? డెఫినెట్ గా నువ్వు ఫ్యూచర్ లో మంచి స్టార్ అవుతావు. ఆల్ ది బెస్ట్. శ్రీవాణి జాగింగ్ రావచ్చు రేపు పొద్దున్న. నేను మామూలుగా మొన్న స్టార్ట్ చేసి ఇంద్రపార్క్. నేనే రానా, అమ్మను కూడా తీసుకురానా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. నువ్వే రా శివాని, అంటే మీ అమ్మాయి ఈ వయసులో పరిగెత్తలేదు కదా. ఓకే సార్, నేను వస్తా.
హాయ్ నువ్వు రౌండ్ ఏమైనా కూర్చున్నావు కొంచెం శివాని అమ్మాయి చాలా బాగుంది కదా సదా నెంబర్ తెచ్చి కదా అంటే మనతో డాన్స్ చేస్తాం చూద్దాం ఒకసారి. కాదు ఎందుకు ఇలా కొత్త అమ్మాయిని నెంబర్ అడిగితే నీకేం జెలస్ రాలేదా? జెలస్ అంటే అసలు ఏంటి? చూపిస్తాను నీకు త్వరలో. ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించింది? 3-4 ఏళ్ళ తర్వాత 2006 ఒక షో అయింది నైట్ ఫోన్ కాల్. శివాని సార్ చెప్పండి సార్. సో ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. యా నీకు ఒక మాట చెప్తాను, నీకు నచ్చితే మళ్ళీ 2 minutes తర్వాత ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయి చాలు. నచ్చకపోతే అసలు లిఫ్ట్ చేయకు, ఓకేనా? మనం ఎప్పుడు ఇలా ఫ్రెండ్స్ లా ఉందాం, ఓకేనా? ఐ లవ్ యూ శివాని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. బాయ్. హలో హలో థ్యాంక్ యూ శివాని, లవ్ యూ. రేపు పొద్దు కలుద్దాం. ఏంటి ఎక్కడికి వెళ్ళావు క్వార్టర్స్ లో మొత్తం నా పరుగు పోద్ది. వెళ్ళేదేదో చెప్తే వెళ్ళొచ్చు కదా. సీరియల్ కూడా వదిలేసి వెళ్ళావు, ఆవిడకి ఏమని చెప్పాలి నేను సమాధానం? పోనీ వెళ్ళేది విక్రమ్తో ఉంటే నేను టెన్షన్ పడే దాన్ని కాదు కదా. విక్రమ్ చెప్పే టైం ఇవ్వలేదమ్మా. నీకన్నా బుద్ధి లేదయ్యా? ఉన్నాను కదా నేను కూడా ఒక పెద్ద మనిషిని. ఈ ప్రోగ్రామ్ కానీ తీసుకెళ్తావు, ఆ ప్రోగ్రామ్ కానీ తీసుకెళ్తావు. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? తీసుకెళ్తున్నానమ్మా నాకు ఒక మాట చెప్పుంటే నేను ఇచ్చి పెళ్లి చేసేదాన్ని కదా. మీ మదర్ క్యారెక్టర్ చేయండి. మీరు మీ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నానయ్యా, నీకు తెలియట్లేదు. ఇంత అరవలేదు అప్పుడు. విక్రమ్ నాన్న చెప్పుంటే అన్ని అరేంజ్ చేసేవాడిని కదరా. నీకు ఏదైనా కొత్త సంవత్సరం ఒక అమ్మాయి లేపుకి వెళ్ళిపోతుంటావు. అయినా అమ్మాయికి 17 సంవత్సరాలే కదరా, అలా ఎలా పట్టుకెళ్ళిపోయారా? 18 వచ్చినా తీసుకుందాం అనుకున్నాను కానీ ముందే దొరికేసాం. ఇన్ని సంవత్సరాలు నేను ఆ కెరీర్లో ఎప్పుడు ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు బయట తీసుకెళ్ళా తెలుసు నేను. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఒక భార్య అంటే ఎలా ఉండాలో అలాంటి క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి. భార్య కాదురా, కోడలు ఎలా ఉండాలి. నాది కనీసం కాలు దండం పెట్టింది వచ్చిందా నుంచి. నువ్వు ఎలాగో వంగలేవో నీకు వదిలేసా. దండం పెడతాడు ఫస్ట్ ఫైనల్ గా. అదంతా కాదు, ఎందుకురా అమ్మాయి చిన్నప్పటి నుండే తెలుసు. అరే వాళ్ళ అమ్మాయి ఎక్కువ చేస్తుంది. నల్లమ్మ దండం పెట్టముందు ఇందిరా లేపుకెళ్ళిపోతావు. చెప్పుడు మేమే చేసేవాళ్ళంగా. పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా అమ్మాయి దండం పెట్టాల్సిందే. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోమంటున్నా. కాదు చేతులే. సరేరా, దండం పెట్టా. అమ్మాయిలో మంచి టైమింగ్ ఉంది. సరే పెళ్లి చేసేస్తాం. అమ్మా చిన్న లేదో తప్పు చేశారు, మనమే పెద్ద మనసు చేసుకుని క్షమించేద్దాం. పిల్ల పాపలతో సంతోషంగా మీ ఇద్దరా నడుపకెళ్ళు. అలా అనిపించిందా? ఒక తల్లిగా నేను థ్యాంక్స్ చెప్పకూడదా? అవునా? రామ్ బెలూన్స్ ఏంటి సెటప్? ఏం లేదురా, సరదాగా కపుల్స్ తో గేమ్ ఆడిద్దామని. ఓకే, ఇప్పుడు అద్దరు పార్ట్నర్స్ ఎవరో వస్తారు, వాళ్ళు వచ్చి బెలూన్ మొత్తగా ఊది కట్టేసిన తర్వాత పొగలో ఇందులో పెడతారు. పెట్టిన తర్వాత ఆ బెలూన్ దానిలో చెల్లిపోకుండా దాంట్లోనే పేల్చాలి. పొరపాటు బయటకు వచ్చింది అనుకో మళ్ళీ తీసుకెళ్ళి అందులో పెట్టాలి. 1 2 3. ఒకవేళ ఈ గేమ్ లో గెలిస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఏముంది, మన సేమ్ ఫార్మాట్. ఫస్ట్ నుంచి అన్ని రౌండ్స్ చూస్తాం, ఎవరైతే బాగా ఆడుతున్నారో చూసుకొని వాళ్ళకి మంచిగా మనం విన్నింగ్ ఇస్తాం. స్టార్ట్ చేసేద్దామా? మీ నుంచే. సో ఎవరు కూర్చుంటారో ఎవరు బెలూన్ బ్లాస్ట్ చేస్తారు? నేనే కూర్చుంటాను. ఓకే, బ్లాస్ట్ చేసి తనది. నేను బ్లాస్ట్ చేస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయిపోయింది, ఓవర్. ఈ సరదాగా మీ ఆయన పిలిస్తే పెట్టారా? అంబిక మొత్తం ఎన్ని బెలూన్స్ వెళ్ళి? 6. yes సూపర్.
ఇప్పుడు నెక్స్ట్ కపుల్ మీరే రండి. ఊదేది ఎవరు, పేల్చేది ఎవరు? నేను వస్తున్నాను, తను పేలుస్తుంది. మీరు వదన కరెక్ట్గా ఉన్నారు కూడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గుడ్డోడాని గుడిసెల తోలితే గుగ్గిళ్ళన్నీ తిన్నాడే, గుడ్డోడాని గుడిసెల తోలితే గుగ్గిళ్ళన్నీ తిన్నాడే. నా ప్రేమ తంబు, నా ప్రేమ తంబు, నా ప్రేమ తంబు పాడుగాను పేదోడు దొరికే, నా గాచారం కాలిపోను గాలోడు దొరికే. నా ప్రేమ తంబు పాడుగాను పేదోడు దొరికే, నా గాచారం కాలిపోను గాలోడు దొరికే. ఏమి చేద్దురా భగవతి గురుడా భరత సిన్నవాడా, ఏమి చేద్దురా భగవతి గురుడా భరత సిన్నవాడా. నా పెండ్లి చేసిన పెద్దలకేమో తప్పదు నా బుసురా, నా పెండ్లి చేసిన పెద్దలకేమో తప్పదు నా బుసురా. అందరి మొగుళ్ళు బందరు అయ్యి బిందెలు తెస్తుంటే, అందరి మొగుళ్ళు బందరు అయ్యి బిందెలు తెస్తుంటే. నా లగీసు మొగడో, నా లగీసు మొగడో, నా లగీసు మొగడో బందరు అయ్యి బొందల పడ్డాడే, బొందల పడ్డాడే. ఏమి చేద్దురా భగవతి గురుడా భరత సిన్నవాడా, ఏమి చేద్దురా భగవతి గురుడా భరత సిన్నవాడా. నా పెండ్లి చేసిన పెద్దలకేమో తప్పదు నా బుసురా, నా పెండ్లి చేసిన పెద్దలకేమో తప్పదు నా బుసురా. బ్రో నువ్వు చూడగానే ఒకేసారి 10 బిల్లులు ఊదుతావు అనుకున్నానే, నువ్వేంటి బిల్లు గింజుకుంటున్నావు? వాళ్ళు 6 మీరు 4. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుద్దో. అనా సుమిత్ రండి, ఇప్పుడు మీ టైమే రండి. వచ్చింది ఏంటి అసలు మీ కోఆర్డినేషన్ చూడలేదు, కనీసం ఈ గేమ్ లోనే సరే మీ ఇద్దరి మధ్య బాండింగ్ చూద్దాం అనుకుంటున్నాను. ఈ గేమ్ లో విన్ అవ్వాలంటే మీరు 7 బెలూన్స్ పగలగొట్టాలి. అందుకే బెలూన్స్ ఊదేది ఎవరు, పగలగొట్టేది ఎవరు? లేడీస్ స్పెషల్. అతను ఊతుంది, నువ్వు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాళ్ళు 6, మీరు కూడా 6 కాబట్టి టై అయింది. చిన్న కాంపిటీషన్. ఓకే, పేలిన బెల్లుని అతికించి మళ్ళీ మీరు వదాలి. అయితే ఓకే దా, అయితే ఓకే దా. ఫస్ట్ మీరు ఏ బెల్లు మళ్ళీ అతికించండి. అవి చాలా సింపుల్ డార్లింగ్. ఏ బిల్లునో నాకు చెప్పు, ఎందుకంటే కళ్ళు పూసుకొని ఉంటా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వదిలే, సరదాగా అడిగెళ్ళే. రాంగ్ క్వశ్చన్. సో మ్యాటర్ ఏంటంటే ఈ గేమ్ టై అయింది మీ ఇద్దరికి. 6 బెలూన్స్. అందుకే మేము కొత్తగా ఆలోచించి మీ ఇద్దరు ఒకేసారి గేమ్ ఆడతారు. కాకపోతే మీకు ఈసారి 60 సెకండ్సే. గేమ్ కూడా 2 కాళ్ళతో కాదు. ఎవరైతే ఊతారో నెక్స్ట్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక్క కాలుతోనే ఇలా ఇలా వెళ్ళి ఇలా పేల్చాలి. ఓకే ఓకే, మీకు జస్ట్ 60 సెకండ్స్ టైం ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
సూపర్ సూపర్ అసలు ఎరగదీశారు గేమ్. అసలు ఈ గేమ్ టై అయింది కదా, దాని ముందు కూడా టై అయింది కదా. అయితే 30 seconds ఇప్పుడు. నేను సరదాగా మాకు బోర్ కొట్టి గేమ్ పెట్టింది తప్ప టై లేదు, తొక్కలేదు. పండుగ రోజు కోసం మనము ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ అవుతారని చెప్పి ఒక గేమ్ పెట్టాం. అయితే ఓకే. లక్కీగా మీరు టై అయ్యారు. మీరు ఆడతారంటే మళ్ళీ ఆడండి ఫ్రీగా, మళ్ళీ ఏముండదు. ఈ గేమ్ ఇక్కడతో మనం ఫినిష్ చేస్తున్నాం. చూసారుగా ఈ ఎనర్జెటిక్ ఎపిసోడ్ ని. మళ్ళీ ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలంటే ప్లీజ్ వాచ్ బిగ్ టీవీ. చూస్తూనే ఉండండి కిరాక్ కపుల్స్. మావా అదృశ్యం వేసుకో.